హాయ్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేశారు. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో మీకు సీట్ రావాలి అంటే సో కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది వీడియో ఆల్రెడీ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది నన్ను మేనేజ్మెంట్ కోటాలో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అని అడుగుతున్నారు. ఎస్పెషియల్గా మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ ఉంటుంది మనకి. సో ఈ బి క్యాట్లో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలన్నా ఈ 2026 ఇయర్లో అని అడుగుతున్నారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో 2023 నుంచి వచ్చిన కొత్త గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఉంది. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో కూడా సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో బి కేటగిరీకి అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి బోత్ స్టేట్స్లో లోకల్కి అలాగే అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్కి అంటే నాన్ లోకల్కి సో ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. సో మనం డిస్కస్ చేసుకునేది ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి. ఓకేనా? ఈ ఇయర్ మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో క్వాలిఫైడ్ కౌంట్ తగ్గిపోయింది. సో ఈ క్వాలిఫైడ్ కౌంట్ అనేది ఏ కేటగిరీకి పెద్దగా యూజ్ అవ్వకపోయినా బి కేటగిరీకి మనం మేనేజ్మెంట్ కోటాకి చాలా మ్యాటర్ అవుతుంది. సో క్వాలిఫైడ్ కౌంట్ తగ్గిపోయిందంటే సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి తగ్గిపోయినట్టే. సో ఎస్పెషియల్గా మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్ తీసుకోవాలంటే క్వాలిఫై ఉండాలి మినిమం. సో క్వాలిఫైడ్ కౌంట్ తగ్గిపోయింది కాబట్టి అండ్ అలాగే కొద్దిమందికి అడుగుతున్నారు, మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేమ్ మార్క్కి ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ పెరిగింది. సో ఇది నిజంగా బి కేటగిరీకి అఫెక్ట్ అవుతుందా? అలాగే మనకి పెరిగిన సీట్స్ని బట్టి సో మొత్తం ఓవరాల్గా మినిమం మీకు ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అనేది నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూపిస్తాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సో స్టూడెంట్స్, రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేసారు. ఇంకా మనకి జూలై ఎండింగ్ నుంచి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు కనుక పర్సనల్ మెంటర్షిప్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో లాస్ట్ 6 to 7 ఇయర్స్ నుంచి నేను సో ఈ ఫీల్డ్లో చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి గైడ్ చేశాను. అండ్ ముఖ్యంగా ఎవరైతే మేనేజ్మెంట్ కోటా ఉంటారో సో అలాగే ఆల్ ఇండియా కోటా డీమ్డ్ కోటా కౌన్సిలింగ్కి కూడా మనం కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశాము. సో మేనేజ్మెంట్ కోటా అంటే చాలామంది ఫస్ట్ ఏ క్యాట్కి ట్రై చేస్తారు, ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా ట్రై చేస్తారు. ఈ రెండు రాకపోతే నెక్స్ట్ బీ క్యాట్లో జాయిన్ అవ్వడానికి అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో జాయిన్ అవ్వడానికి సో రెడీగా ఉంటారు. సో అందుకనే ఎవరైతే ఈ బీ కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాల కోసం గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏ కేటగిరీ కూడా అలాగే ఆల్ ఇండియా కోటాకు కూడా కాంప్లిమెంటరీగా నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రైజ్కి అయితే మన ప్లాన్ అయితే ఉంటుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ప్రతి స్టెప్లో నేను మీకు గైడ్ చేస్తాను. ఏదైనా అప్డేట్స్ విషయానికి సంబంధించి కానీ, డాక్యుమెంట్స్ విషయం సంబంధించి కానీ, కట్ ఆఫ్ సంబంధించి కానీ, మీరు మీ కాలేజీకి ఏ కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాలి, ఏ కాలేజీలో ఫెసిలిటీస్ అనేవి ఎక్కువ బాగున్నాయి, సో అలాగే మీకు ఆ కాలేజీలో సీటు వస్తుందా లేదా, అలాగే బడ్జెట్ ఎంత ఉంటుంది, ప్రతిదీ నేనైతే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మన గైడెన్స్ అయితే లిమిటెడ్ స్పాట్స్ ఉన్నాయి ఇంకా. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఫర్దర్గా మనం అనాలిసిస్లోకి వెళ్తే సో నేను ఆల్రెడీ మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టే సో మనకి టోటల్ ఇండియా వైడ్గా సో క్వాలిఫైడ్ కౌంట్ ఈసారి తగ్గిపోయింది. అండ్ ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటుందో అది కూడా పెరిగింది ఇయర్. సో క్వాలిఫైయింగ్ మార్క్ అంటే కనీసం మీరు ఆ క్వాలిఫైయింగ్ మార్క్ దాటాలి. అన్రిజర్వ్డ్ కోటాకైతే 212 ఉంది. సో ఈ మార్క్ మీరు దాటాలి. ఈ మార్క్ దాటితేనే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్కి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు ఆ క్వాలిఫైడ్ కౌంట్ కూడా తగ్గిపోయింది. అలాగే ఏపీలో చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నేను ఇది చెప్తున్నాను. అలాగే ఏపీలో చూసిన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 3500+ క్వాలిఫైడ్ కౌంట్ అనేది తగ్గిపోయింది. అలాగే టీఎస్లో కూడా మనకి ఈ ఇయర్ 3500+ క్వాలిఫైడ్ కౌంట్ అనేది తగ్గిపోయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఈ క్వాలిఫైడ్ కౌంట్ తగ్గిపోయింది కాబట్టి ఇంత కాంపిటీషన్ మీకు తగ్గిపోయినట్టే బి కేటగిరీకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి. నెక్స్ట్ చాలామంది ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ చూసుకొని చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా వర్రీ అవుతున్నారు. సో నిజంగా ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అఫెక్ట్ అవుతుందా లేదా అనేది మీకు ఇప్పుడు చెప్తాను వినండి. సో మనము లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే సేమ్ మార్క్ దగ్గర ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్కువగా పెరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది టోటల్ ఇండియా వైడ్గా ఆల్ ఇండియా ర్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఈసారి నాకైతే అంత కాంపిటీషన్ కనపడట్లేదు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఇది.
అండ్ సెకండ్ ఫ్యాక్టర్, సో ఈవెన్ దో కొంచెం కాంపిటీషన్ ఉన్నా కూడా సో వాళ్ళందరూ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకోరు. కేవలం కొద్దిమంది క్యాండిడేట్స్ మాత్రమే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకుంటారు, ఎందుకంటే ఫీ అనేది హైగా ఉంటుంది కాబట్టి. సో అలాగే మీరు కనుక చూసుకుంటే ఈసారి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో సీట్స్ అనేవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో +150 సీట్స్ పెరుగుతున్నాయి, తెలంగాణలో చూస్తే +600 సీట్స్ ప్రైవేట్లో పెరుగుతున్నాయి. సో ఇందులో 50% సీట్స్ మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈవెన్ దో కాంపిటీషన్ అనేది కొంచెం పెరిగినా, సో మనం బి కేటగిరీకి మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసరికి ఆ కాంపిటీషన్ ఇంకా తగ్గిపోతుంది. సో ఆ తగ్గిపోయిన కాంపిటీషన్కి మళ్ళీ ఈ సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరగదు. సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే ఓవరాల్ క్వాలిఫైడ్ కౌంట్ కూడా తగ్గిపోయింది. అండ్ ఏపీలో వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో మనకి ఈ ఇయర్ కొత్తగా పిడుగురాల కాలేజ్ వచ్చింది. అండ్ అలాగే ఇంకా కొన్ని కాలేజెస్ రావాల్సి ఉంది, రెడీగా ఉన్నాయి. మరి కౌన్సిలింగ్ అయ్యే టైంకి ఆ కాలేజ్కి పర్మిషన్ వస్తుందో లేదో మనం వెయిట్ చేసి చూద్దాం. సో అలాగే మీరు కనుక లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే, సో నేను ఫేజ్ 3 కట్ ఆఫ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఫేజ్ 3 తర్వాత మళ్ళీ శ్రే వేకెన్సీ రౌండ్ అని కూడా ఉంటాయి. ఓకే, స్పెషల్ శ్రే వేకెన్సీ రౌండ్ అని ఉంటాయి. ఈ శ్రే వేకెన్సీ రౌండ్ ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒక రోజు టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఆ ఒక రోజులో కూడా కొద్ది టైమే ఇస్తారు. ఎవరైతే పెట్టుకుంటారో సో వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేస్తారు, మిగిలిన సీట్స్. ఆ టైంలో ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ పెట్టుకోరు, ఇంకా కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గిపోతుంది ఆ శ్రే వేకెన్సీ రౌండ్స్కి, స్పెషల్ శ్రే వేకెన్సీ రౌండ్స్కి. కానీ నేను ఆ రౌండ్స్ తీసుకోలేదు. మీకు ఇప్పుడు కేవలం ఫేజ్ 3 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూపిస్తున్నాను చూడండి. సో B1 అంటే ఇది నాన్ లోకల్కి సంబంధించి, అంటే ఈ నాన్ లోకల్లో ఏపీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో ఏ క్యాండిడేట్ అయినా కూడా ఈ B1 సీట్ కోసం ట్రై చేయొచ్చు. సో B1 అంటే నాన్ లోకల్, B2 అంటే లోకల్ సీట్స్. కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ B2 సీట్స్ ఇస్తారు. సో ఇది లోకల్ కట్ ఆఫ్, ఇది నాన్ లోకల్ కట్ ఆఫ్. అలాగే ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కట్ ఆఫ్, అంటే కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్కే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఈ కట్ ఆఫ్ అనేది ఆగింది. సో ఏ కాలేజ్లో లాస్ట్ కట్ ఆఫ్ ఆగింది అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఫేజ్ 3కి సంబంధించి మైనారిటీ కాలేజ్ కాకుండా నాన్ మైనారిటీ కాలేజెస్, ఎవరైతే అందరు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారో కాలేజెస్కి, ఆ కాలేజెస్కి సంబంధించి ఇది ఏపీలో. సో లాస్ట్ ఇయర్ ఏపీలో B2 అంటే లోకల్ కట్ ఆఫ్ వచ్చేసి 317 వరకు వచ్చింది. ఈ మార్క్స్ వరకు వచ్చింది ఫేజ్ 3లోనే. నేను మళ్ళీ శ్రే వేకెన్సీ, స్పెషల్ శ్రే వేకెన్సీ మాట్లాడట్లేదు. అలాగే నెక్స్ట్ మనం తెలంగాణలో చూస్తే, సో తెలంగాణలో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కట్ ఆఫ్ కూడా చాలా లో ఉంటుంది. సో మనం తెలంగాణలో లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యే సీట్స్లో 265 మార్క్స్కి కూడా బి కేటగిరీ సీట్ వచ్చింది టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. అలాగే నాన్ లోకల్ వాళ్ళకి 383 మార్క్స్ వరకు వచ్చింది. సో తెలంగాణలో నాన్ లోకల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్ ఉంటుంది కాబట్టి. సో చాలామంది స్టూడెంట్స్, అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా స్టేట్ స్టూడెంట్స్ కానీ సో తెలంగాణకు వస్తుంటారు. సో కాబట్టి తెలంగాణలో నాన్ లోకల్ కట్ ఆఫ్ హైగా ఉన్న, సో మనకి లోకల్ కట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ సీట్స్ ఎవరికి ఇవ్వరు, ఓన్లీ తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. 265 వరకు ఫేజ్ 3లోనే వచ్చింది. ఫేజ్ 3 తర్వాత మళ్ళీ మాపప్ రౌండ్, శ్రే వేకెన్సీ రౌండ్స్ ఉంటాయి. కొన్నిసార్లు రౌండ్ 3నే మాపప్ రౌండ్ అంట. సో దీని తర్వాత మళ్ళీ శ్రే వేకెన్సీ కూడా ఉంటుంది. సో అది నేను తీసుకోవట్లేదు, కేవలం రౌండ్ 3 మీకు చెప్తున్నాను. సో ఇది కూడా బి కేటగిరీకి సంబంధించే. సో ఎన్ఆర్ఐ కోటా గురించి నేను చెప్పట్లేదు. అండ్ సో ఈ ఇయర్ మళ్ళీ ఈ కౌంట్ కన్నా తగ్గుతుందా పెరుగుతుందా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి సో మనం ఫస్ట్ తెలంగాణ స్టేట్ చూద్దాం. ఈ ఇయర్ ఎన్ని మార్క్స్ వరకు సీట్ రావచ్చు? సో తెలంగాణ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో ఎస్పెషల్గా బి కేటగిరీలో ఈసారి మనకి 250 నుంచి 260 మార్క్స్ వరకు లోకల్లో సీట్ రావచ్చు బి కేటగిరీ. నాకు తెలిసి ఇంకా ఈ కౌంట్ తగ్గిపోతుంది, ఈ మార్క్స్ తగ్గిపోతాయి. ఇంతకన్నా తక్కువ మార్క్స్కి కూడా సీట్ రావచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి కాబట్టి. కానీ సేఫ్ సైడ్కి నేను ఈ మార్క్స్ అయితే ఇస్తున్నాను, దీనికన్నా తగ్గచ్చు. అండ్ అలాగే క్వాలిఫై కౌంట్ కూడా తగ్గిపోయింది. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి.
అండ్ నాన్ లోకల్లో మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చాను. కానీ లోకల్ క్యాండిడేట్స్కి ఇది తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి సో ఈ మినిమం ఇన్ని మార్క్స్ ఉంటే బెస్ట్, దీనికన్నా తక్కువ ఉన్నా కూడా రావచ్చు. అండ్ నాన్ లోకల్ ఎవరైనా అదర్ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణలో సీటు తీసుకోవాలనుకుంటే 385 to 395 మార్క్స్ వరకు ఉంటే సేఫ్ స్కోర్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో B1 అంటే నాన్ లోకల్. ఓకే, ఈ B1 నాన్ లోకల్లో 350 to 355 మార్క్స్ వరకు ఈసారి ఉండొచ్చు కట్ ఆఫ్ మార్క్స్. అండ్ B2 లోకల్లో 320 to 330 మార్క్స్ వరకు సీట్ రావచ్చు. ఓకే, సో మీకు కనుక మీరు ఆంధ్రప్రదేశ్ లోకల్ అయ్యింది 320 to 330 మార్క్స్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీకు సీట్ రావచ్చు. అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్, మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్లో 12 lakhs per year ఉంటుంది. అదే మేనేజ్మెంట్ కోటాలో అయితే 13,20,000 ఉంటుంది అఫీషియల్గా ఫీ పర్ ఇయర్కి ఇది ఉంటుంది. అండ్ మీకు కనుక సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాలో రావాలంటే 410 to 420 మార్క్స్ మినిమం, దీనికన్నా అబోవ్ ఉంటే సో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం తెలంగాణలో తీసుకున్నా కూడా మీకు పర్ ఇయర్కి 12 lakhs to 13 lakhs per year అయితే ఖర్చు అవుతుంది. అండ్ కాలేజ్ వైజ్గా అది మారుతుంది తెలంగాణలో. సో ఏపీలో అయితే ఫిక్స్డ్ 13,20,000 ఫర్ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ అయితే 12 lakhs per year. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. సో మీరు ఇంటి మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చుంటే సో మీరు సేఫ్గా ఉన్నట్టే. ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే ఇంకా తగ్గిపోతాయి ఈ మార్క్స్ నాకు తెలిసినంత వరకు, కానీ సేఫ్ సైడ్కి నేను ఈ మార్క్స్ ఇచ్చాను. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్ కోటాకి నేను చెప్తున్నాను. అండ్ మీకు మేనేజ్మెంట్ కోటాలో సో మీరు మనీ పెడుతున్నారు కాబట్టి మంచి కాలేజ్ కోసమే ట్రై చేయండి. ఆ మంచి కాలేజ్ కోసం ట్రై చేయాలనుకుంటే సో నేను పర్సనల్ గైడెన్స్ ఇస్తున్నాను. అండ్ 6 to 7 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో మిమ్మల్ని మంచి కాలేజ్కి గైడ్ చేస్తాను. సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఇది టోటల్గా మేనేజ్మెంట్ కోటా B కేటగిరీకి సంబంధించి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.